హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, 24 నవంబర్ నుంచి 28 నవంబర్ టోటల్ 5 డేస్ ట్రేడింగ్ డేస్లో ఏ విధంగా నిఫ్టీ యొక్క మూవ్మెంట్ జరిగిందని చూసుకున్నట్లయితే 25,841 అనేది లోయెస్ట్ వాల్యూ ఈ వీక్లీకి. ఈ వాల్యూ కింద సర్కిల్ వేస్తున్నాం గమనించండి, అండ్ బ్లాక్ కలర్ లైన్లో ఇండికేట్ చేస్తున్నాం. సో ఈ వీక్లీకి లోయెస్ట్ వాల్యూ 25,841. అలాగే ఈ వీక్కి హైయెస్ట్ వాల్యూ ఏమవుతుందండి, బ్లాక్ కలర్ లైన్తో ఇండికేట్ చేస్తున్నాను, ఒకసారి గమనించండి. 26,361 రూపీస్ అవుతుంది. రైట్ అండి, ఆల్మోస్ట్ టోటల్గా ఎన్ని రూపీస్ మూవ్మెంట్ జరిగింది అనేసి ఒకసారి గమనిద్దాం మెజర్స్తో. ఓకేనండి, లో టు హైకి గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఎన్ని పాయింట్స్, ఓకే 474 పాయింట్స్ కంటిన్యూగా ఈ యొక్క వీక్ లో టు హై వరకు మూవ్మెంట్ అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయనేసి ఒకసారి గమనిద్దాం గడిచిన వారంలో. సో ప్యాటర్న్స్ బేస్ మీద చూసుకున్నట్లయితే ఇదేమండి, మనము 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూస్తున్నాము. బాగా గమనించినట్లయితే ఇది యాక్చువల్గా ఒక డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్ ప్యాటర్న్కి ఏంటండి బేసిక్ రూలు, ఎప్పుడైతే ఇలా డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ ఫామ్ అయిందో దీని బిలో ఉన్నంతసేపు మార్కెట్ బేరిష్గానే ఉంటుంది. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అవుతుందో అక్కడి నుంచి ఏమవుతుంది, అప్ ట్రెండ్ అనేది చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా ఏమవుతుంది ఇక్కడ ప్యాటర్న్ని, ఒకసారి ఈ ప్యాటర్న్ని కొంచెం జూమ్ చేసి క్లియర్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ప్యాటర్న్ లోవర్ హై ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. లోవర్ హై ప్యాటర్న్ ఫామ్ అవుతూ మార్కెట్ డౌన్ సైడ్కి అయితే ఫాలో అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క రెడ్ కలర్ ట్రెండ్ లైన్ చూస్తున్నారు కదా, దీన్ని రెస్పెక్ట్ చేస్తూ ప్రతిసారి మార్కెట్ ఈ విధంగా సో ప్రతిసారి మార్కెట్ ఏమవుతుంది, డౌన్ సైడ్కి అయితే ఫాలో అవుతుంది. సో ప్రతిసారి ఈ విధంగా డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది. బట్ ఈ యొక్క ప్యాటర్న్ రూల్ ఏంటండి, ఎప్పుడైతే ఈ యొక్క రెడ్ కలర్ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మార్కెట్ ఆ రోజు రివర్స్ అయిందనమాట. ఆ రోజు మీరు ఒకవేళ నిఫ్టీ హీట్ మ్యాప్ని గమనించినట్లయితే ఆల్మోస్ట్ 49 స్టాక్స్ పాజిటివ్లోనే ఉన్నాయి. సో అక్కడి నుంచి మార్కెట్ ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ వాల్యూని బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ నుంచి కంటిన్యూగా అప్ ట్రెండ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఫైనల్గా వాల్యూ ఏమవుతుందండి, 26,316. మనం ఏం చెప్పుకున్నాం చాలాసార్లు, 26,300 రూపాయలు స్ట్రాంగ్ రెసిస్టెన్సీ అవ్వచ్చు. ఒకవేళ దాని ఎబోవ్ సస్టైన్ అయితే నెక్స్ట్ అప్ ట్రెండ్ చూస్తామండి, లేకపోతే అగైన్ కంటిన్యూ డౌన్ ట్రెండ్ చూస్తాం అనుకున్నాం. సో 26,300 నుంచి మార్కెట్ మళ్ళీ అగైన్ కంటిన్యూ ఈ విధంగా ఫాలో అవుతూ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ప్యాటర్న్ ఏమైందండి, సో ఇక్కడ ప్యాటర్న్ కోసమే ఇంత ఎక్స్ప్లెయిన్ చేసాము. ప్యాటర్న్ ఏంటి, ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే ఇలా బ్రేక్అవుట్ అయిందో అప్ సైడ్కి, ప్యాటర్న్ని అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయిందో ఒక మంచి ర్యాలీ అనేది చూసామన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ ప్యాటర్న్ కూడా ఒకసారి గమనిద్దాం. సో ఈ ప్యాటర్న్ ఉన్నప్పుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ ప్యాటర్న్ లో బ్రేక్ అయితేనే మనం బేరిష్ చూస్తామనేసి. బట్ ఇక్కడ ఏమైంది, ఈ ప్యాటర్న్ లో బ్రేక్ అయినప్పటికీ క్యాండిల్స్ అనేది వెరీ స్మాల్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ కాల్ బై చేసినా కానీ లేదా పుట్ బై చేసినా కానీ ఎక్కువ పెద్ద మీకు ప్రాఫిటబుల్ ఉండే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే థీటా అనేది మనకు నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి థీటా వల్ల మీరు అనుకున్నంత పాజిటివ్గా మీ యొక్క ఆప్షన్స్కి రిజల్ట్ అయితే ఉండదండి. సో ఎప్పుడైతే మార్కెట్లో ఇలాంటి స్మాల్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయో, బాగా గమనించండి, మార్కెట్లో ఇలాంటి స్మాల్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయో దాని అర్థం ఏంటంటే అక్కడ ఎవరు బిగ్ ప్లేయర్స్ లేరని అర్థము. పాయింట్ నెంబర్ 2, రీటైల్ ట్రేడర్స్ మాత్రమే అక్కడ ఉన్నారు. సో అలాంటి టైంలో మనకి ఏమవుతుంటుందంటే మార్కెట్లో చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతుంటాయి అండ్ ఎటు సైడ్ కూడా కన్ఫర్మేషన్ అనేది ఉండదండి. సో ఎప్పుడు కూడా ఇలాంటి స్మాల్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు మార్కెట్లో కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ తీసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ ఏ విధంగా మనం ప్రిడిక్షన్ చేసుకుందాం అనుకుంటే, ఇప్పుడు ఏదైతే మీకు కనిపిస్తుందో రైట్ అండి, మీకు ఇంపార్టెంట్ లెవెల్స్ నెక్స్ట్ వీక్కి ఏ విధంగా ఉండబోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఈ యొక్క లైన్స్ని అయితే డిలీట్ చేస్తున్నాను. ఈ యొక్క ప్యాటర్న్స్ అన్నీ ఆల్మోస్ట్ మనకు కంప్లీటెడ్ అయిపోయినాయి కాబట్టి. సో రైట్, నెక్స్ట్ వీక్కి మనం ఏం చేస్తామంటే స్ట్రాంగ్ రెసిస్టెన్సీ మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏంటి, 26,316. నెక్స్ట్ వీక్కి మనకు మేక్ ఆర్ బ్రేక్ జోన్. ఒకవేళ దీని ఎబోవ్ సస్టైన్ అయితేనే, ఇది 26,316 ఎబోవ్ సస్టైన్ అయితే అప్పుడే మళ్ళీ అగైన్ కొత్త ర్యాలీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. అలా కాకుండా ఈ వాల్యూ దగ్గర వచ్చినప్పుడు సస్టైన్ అవ్వకుండా ఇలా డౌన్ సైడ్కి చూస్తే అంటే మనము బేరిష్ చూసే అవకాశాలు ఉన్నాయి. బట్ ఆ బేరిష్ అనేది ఎక్కడి దాకా అనేది ఇంపార్టెంట్ కదండి. పొజిషన్ అయితే తీసుకుంటాం, మరి ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలో తెలియకపోతే మనకు రిస్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఫస్ట్ ఏమవుతుందండి, ఫస్ట్ సపోర్ట్ ఈ వాల్యూ అవుతుంది.
మొత్తం ఇది వీక్లీ ప్రిడిక్షన్ చెప్తున్నానండి, వీక్లీ ప్రిడిక్షన్. ఓకే రైట్, ఫస్ట్ సపోర్ట్ ఈ వాల్యూ అవుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా ఒక సపోర్ట్ అనేది ఫామ్ అయిందో ఇక్కడ సస్టైన్ అయితే అగైన్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ చూస్తాము సపోర్ట్ దగ్గర నుంచి. ఒకవేళ సస్టైన్ అవ్వకపోతే అగైన్ కంటిన్యూ డౌన్ సైడ్కి చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనండి రైట్. దీని తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ హారిజెంటల్గా చెప్తున్నానండి. ఇందాక ట్రెండ్ లైన్ బేస్ మీద చెప్పాను కదా, ఇక్కడ హారిజెంటల్ బేస్ మీద చెప్తున్నాను. ఇక్కడ 2 టాప్స్ అనేది ఫామ్ అయినాయి, బాగా గమనించండి. ఓకే, ఇదొక టాప్ అండ్ రెసిస్టెన్సీ. అగైన్ అంతకుముందు ఇక్కడి నుంచే మళ్ళీ కంటిన్యూ ఫాల్ అయింది. థర్డ్ టైం ఏమైందండి, ఈ యొక్క వాల్యూని థర్డ్ టైం ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. బాగా గమనించండి, థర్డ్ టైం ఈ యొక్క వాల్యూని బ్రేక్అవుట్ ఇచ్చింది, అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది క్లియర్గా కనిపించడానికి బ్లూ కలర్ యారో మార్క్తో ఇండికేట్ చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ మనకు నెక్స్ట్ ఏ వాల్యూ మంచి సపోర్ట్ అవుతుందంటే 26,029 అవుతుందండి. రైట్, ఇక్కడ కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకోకుండా కంటిన్యూ డౌన్ సైడ్కి ఇలా బ్రేక్ అవుతుంటే లాస్ట్ సపోర్ట్ ఏమవుతుంది 25,841 అవుతుందండి. అర్థమవుతుంది కదా. సో ఎప్పుడైనా కానీ ఒక సపోర్ట్ దగ్గర కానీ రెసిస్టెన్స్ కానీ ఏమవుతుంది మనకు మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది. అంటే ఆ వాల్యూకి ఎబో సస్టైన్ అయితే కంటిన్యూ అప్ ట్రెండ్ ఉంటుంది. ఒకవేళ ఆ వాల్యూ దగ్గర సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంటే నెక్స్ట్ టార్గెట్ వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వీక్కి కావాల్సిన మొత్తం ప్రిడిక్షన్ మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నామండి. నెక్స్ట్ వీక్కి ఏం చేస్తున్నాం, స్ట్రాంగ్ రెసిస్టెన్సీ 26,316 అవుతుందండి. అలాగే సపోర్ట్, ఫస్ట్ సపోర్ట్ ఏమవుతుంది 26,139 అవుతుంది. ఆ వాల్యూ దగ్గరికి నా మార్కెట్ సస్టైన్ అయితే అగైన్ అప్ సైడ్కి వెళ్తుంది. అలా అవ్వకపోతే రెడ్ కలర్ యారో మార్క్తో క్లియర్గా ఇండికేట్ చేస్తున్నాను 26,029 వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ కూడా మార్కెట్ సస్టైన్ అయితే ఓకేనండి, సస్టైన్ అవ్వకుండా అగైన్ బ్రేక్ డౌన్ అవుతుంటే 25,841 వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ ఒక్క 4 to 5 లైన్స్లో మీరు ఆటోమేటిక్గా ఈ వీక్కి కావాల్సిన అంటే నెక్స్ట్ వీక్కి కావాల్సిన టోటల్ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ప్యాటర్న్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ప్యాటర్న్ కూడా ఏ విధంగా ఫామ్ అవుతుందని గమనించినట్లయితే ఇది ఒక డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ అయితే ఇప్పటిదాకా మార్కెట్ మూవ్ అవుతుంది. రైట్ అండి, ఈ ప్యాటర్న్ని కంటిన్యూగా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతుందా లేదనేసి. దాని తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఏముంది, ప్యాటర్న్ తర్వాత ట్రెండ్ లైన్ అప్లై చేసి చూస్తున్నాను. ఈ ట్రెండ్ లైన్ బేస్ మీద చూసుకుంటే ఈ విధంగా ఇది ఒక హై టు హై కలుపుతున్నాం. ఈ యొక్క ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా ఈ ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ కూడా ఈ వీక్ మొత్తానికి నెక్స్ట్ వీక్ మనకు వర్క్ అవుతుందండి. నెక్స్ట్ వీక్ కూడా ఈ యొక్క ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ వర్క్ అవుతుంది. కేవలం 4 to 5 లైన్స్ అండ్ ప్యాటర్న్ని గెస్ చేసి మీరు నెక్స్ట్ వీక్కి కావాల్సిన ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని అండ్ ట్రెండ్ కూడా ఎలా ఉందనేసి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ యొక్క లింకులో అలీష్ బ్లూ వాళ్ళది మనము డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీలో ఎవరైనా కానీ అలీష్ బ్లూలో 0 AMC ఛార్జెస్ అండి, 0 AMC ఛార్జెస్, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్, ఖచ్చితంగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.